రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలింపు వెనుక పెద్ద మాఫియా ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై షర్మిల అన్నారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమన్నారు ఆమె. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పేదల పట్టకొట్టి 48,000 కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కులా తిని దోపిడీకి పాల్పడ్డారు. తిలా పాపం తలా పిలికెడు అన్నట్లుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇక ఈ వ్యవహారంలో కింది నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారులు పాత్ర ఉందని అన్నారు. ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్ళు మూసుకుందన్నారు. గడిచిన 3 ఏళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరిగిందంటే మన చెక్పోస్టుల పనితీరు ఎలా ఉందో ఒక్కసారి అంచనా వేయొచ్చన్నారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు షర్మిల. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని అక్రమంగా పోర్టు ద్వారా ఎలా చేర్చుతారు? 3 ఏళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు? దీని వెనక్కున్న దొంగలెవరు? 48,000 కోట్ల రూపాయలు ఎవరెవరు తిన్నారు? అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా? తీగ లాగితే వెనకున్న డొంక ఎక్కడ? మిల్లర్ల చేతివాటం ఉందా? రేషన్ డీలర్ల మాయాజాలమా? అనునిత్యం తనిఖీల సంగతి ఏంటి? పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలి. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో కూడా విచారణ జరిపించాలి. ప్రపంచానికి అన్నం పెట్టే మన రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారు. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలి అని షర్మిల డిమాండ్ చేశారు.